సిఐఐ భాగస్వాముల సదస్సు సూపర్ హిట్ అయింది. సిఐఐ చరిత్రలో ఇంత బాగా సదస్సు జరగడం ఇదే తొలిసారని ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా అన్నారు. విశాఖలో 2 రోజులు జరిగిన ఈ సదస్సులో 613 ఎంఓయూలు చేసుకున్నామని, వాటి ద్వారా 13 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి రాబోతున్నాయని కూడా తెలిపారు. ఎంఓయూలన్నీ నిబద్ధత గల పెట్టుబడిదారులతో చేసుకున్నవేనని, వీటన్నింటికి 3 ఏళ్లలో 100% సాకారం చేస్తామని ధీమా కూడా వ్యక్తం చేశారు. ఎంఓయూలు చేసుకున్న పరిశ్రమలకు వీలైనంత తొందరలోనే అన్ని అనుమతులు లభించేలా చేసి పరిశ్రమలు ప్రారంభమయ్యేలా చూస్తామని చంద్రబాబు తెలిపారు. ఒక్కసారి కమిట్ అయిన తర్వాత తమ మంత్రులు, అధికారులే వెంటపడి మరీ వారిని తీసుకొస్తారని సరదాగా అన్నారు. సదస్సుకు ముందు ప్రభుత్వం ఎంఓయూలు కుదుర్చుకునేందుకు భారీ కసరత్తు చేసిందని, కేంద్రం కూడా పూర్తి స్థాయిలో సహకరించిందని చంద్రబాబు అన్నారు. భారీ పరిశ్రమలకు మౌలిక సౌకర్యాల కల్పనలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని కూడా అన్నారు. పరిశ్రమలు వచ్చే కొద్దీ ఆర్థిక కార్యకలాపాలు పుంజుకుంటాయని, ప్రభుత్వానికి జీఎస్టీ ఇతర రూపాల్లో ఆదాయం వస్తుందని వివరించారు. పెట్టుబడిదారుల్లో విశ్వాసం పెంపొందించడంలో విశాఖ సదస్సు విజయవంతమైందని, ఏకంగా 4975 మంది ప్రతినిధులు పాల్గొనడం ఒక రికార్డ్ అని కూడా తెలిపారు. మొత్తం 41 సెషన్స్ నడిచాయని, తాను స్వయంగా 24 ద్వైపాక్షిక చర్చల్లో భాగస్వామిని అయ్యానని చంద్రబాబు చెప్పారు. భవిష్యత్తు తరం పారిశ్రామికవేత్తలను తయారు చేయాలనే ఉద్దేశంతో 500 మంది విద్యార్థులను ఈ కార్యక్రమంలో భాగస్వామ్యులను చేశామని, వారిని దృష్టిలో ఉంచుకునే రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్లను ఏర్పాటు చేశామని తెలిపారు.